వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. వెన్ ఈజ్ యునైటెడ్ నేషన్ డే ఆఫ్ సౌత్ సౌత్ కోఆపరేషన్ అబ్జర్వ్? దక్షిణ ఐక్యరాజ్య సమితి సహకార దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారో అని అడిగారు. సో ఫస్ట్ మనకి ఈ సౌత్ సౌత్ కోఆపరేషన్ అని ఉంది చూసారా, మనకి దక్షిణ ఐక్యరాజ్య సమితి దక్షిణ సహకార దినోత్సవం అని. సో జనరల్గా వరల్డ్ వైడ్గా కొన్ని ఆర్గనైజేషన్స్ కంట్రీస్ని డెవలప్డ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్గా విడదీస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందే దేశాలు అండ్ ఇంకా మనకి అండర్ డెవలపింగ్ కంట్రీస్ కింద విడదీస్తాయి. అలా చూసుకుంటే ఉత్తరార్ధగోళంలో నార్థర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు. సౌత్రన్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. సో ఇలా రీజనల్ పరంగా కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ని తీసి సో వాటిని రికగ్నైజ్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ సౌత్ సౌత్ కోఆపరేషన్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. అది ఎప్పుడు అని అడిగారు. ఆప్షన్స్ చూసేటప్పటికి September 9th అని చెప్పేసి ఉంది. September 9th స్పెసిఫిక్గా ఏం చెప్పలేం, కానీ September 8th అనే దాన్ని మాత్రం ఇంటర్నేషనల్ లిటరసీ డే అంటాం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి September 10th అని ఉంది. సో September 10th వచ్చేటప్పటికి వరల్డ్ సూసైడల్ ప్రివెన్షన్ డే. సో మనకి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అనేది September 10th రికగ్నైజ్ చేయబడింది. September 11th వచ్చేటప్పటికి మనకి ఫారెస్ట్ మ్యాట్రియార్డ్స్ డే అని చెప్పేసి ఉంది. సో ఫారెస్ట్ మ్యాట్రియార్డ్స్ డే అనేది మనకి September 11th రికగ్నైజ్ చేయబడింది. ఇక September 12th అనేది సౌత్ సౌత్ కోఆపరేషన్ డే. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ఆల్రెడీ మీకు అంతకు ముందరవి తెలుసు, లైక్ September 2nd కోకోనట్ డే అని, September 5th టీచర్స్ డేతో పాటు ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అని ఆల్రెడీ రికగ్నైజ్ చేశాం కాబట్టి సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. September 12th వచ్చేటప్పటికి సౌత్ సౌత్ కోఆపరేషన్ డే. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షనల్ డే అనేది September 10th. ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది September 8th రికగ్నైజ్ చేయబడింది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. Which bank has recently launched an all-in-one point of sales device, Wise Point of Sales Go? సో వైస్ పాయింట్ ఆఫ్ సేల్స్ గో అనే దాన్ని సో రీసెంట్గా ఏ బ్యాంక్ ప్రారంభించింది అని అడుగుతున్నారు. ఇది ఒక స్వైపింగ్ మిషన్ లాంటిది, స్వైపింగ్ మిషన్ ప్లాట్ఫామ్గా చెప్తున్నారు. కాంటాక్ట్లెస్ పేమెంట్స్కి కానీ క్యూఆర్ లాంటి పేమెంట్స్కి కానీ దీన్ని యూజ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో వన్ స్టాప్ సొల్యూషన్గా ఒక బ్యాంక్ దీన్ని తీసుకురావడం జరిగింది. సో అది కూడా మనకి కర్ణాటక బ్యాంక్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే రీసెంట్గా కర్ణాటక బ్యాంక్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కాంటాక్ట్లెస్ పేమెంట్స్కి కానీ లేకపోతే ఇతరితర పేమెంట్స్కి కానీ తీసుకొచ్చిన ప్లాట్ఫామ్గా దేన్ని చెప్పొచ్చు అంటే ఆల్ ఇన్ వన్ పాయింట్ ఆఫ్ సేల్స్ గో. దట్ ఈస్ నథింగ్ బట్ వైస్ పాయింట్ ఆఫ్ సేల్స్ గో అనే దానిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఎమర్జెన్సీ ఎయిర్వే ల్యాండింగ్ ఫెసిలిటీ ఆన్ నేషనల్ హైవే ఇనాగ్రేటెడ్? భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఒక నేషనల్ హైవేని యూజ్ చేసుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆథరైజేషన్ అనేది స్టార్ట్ అయింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనే దాన్ని స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఇటీవల ఒక స్టేట్లో రక్షణ శాఖ మంత్రి అంటే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు కలిసి ఒక నేషనల్ హైవేని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కింద మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా రాజస్థాన్లో. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీనిని రాజస్థాన్లో ప్రారంభించారు. దేశంలో ఏర్పడిన మొట్టమొదటి నేషనల్ హైవేగా కూడా సో ల్యాండింగ్ ఎమర్జెన్సీ ఫెసిలిటీ నేషనల్ హైవేగా కూడా దీన్ని చెప్తున్నారు. అలాగే ఈ నేషనల్ హైవే అనేది NH-295A ఉంది. సో రాజస్థాన్లోని బన్నార్ అనే ప్రాంతంలో NH-295 అనే నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న రోడ్డుని భారతదేశంలోనే మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే జీకే ఫ్యాక్ట్స్కి వచ్చేటప్పటికి దీంట్లో అంటే నేషనల్ హైవే జీకే ఫ్యాక్ట్స్లోకి వచ్చేటప్పటికి లాంగెస్ట్ నేషనల్ హైవే NH-44 కింద ఉంది. సో మనకి కశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్తాం. ఇది వరకు NH-7 ఉండేది, ఇప్పుడు NH-44 లాంగెస్ట్ నేషనల్ హైవేగా పిలువబడుతుంది. అది జీకే ఫ్యాక్ట్స్లోకి వస్తుంది. అలాగే రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం మనకి అశోక్ గెహ్లాట్ గారు ఉన్నారు. సో అది కూడా ఒక జీకే ఫ్యాక్ట్లో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే రాజస్థాన్లో 52nd టైగర్ రిజర్వ్ అనేది రికగ్నైజ్ చేయబడింది. దాని పేరు రామ్గర్ విషధారి. ఇవన్నీ దీంట్లో జీకే ఫ్యాక్ట్స్లోకి వస్తాయి. కానీ భారతదేశంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నేషనల్ హైవేని ఎక్కడ ప్రారంభించారు అంటే మాత్రం రాజస్థాన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఇన్స్టిట్యూషన్ సెక్యూర్డ్ ద టాప్ స్పాట్ ఇన్ ద ఓవరాల్ కేటగిరీ ఇన్ ద రీసెంట్లీ రిలీజ్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇండియా ర్యాంకింగ్స్ 2021?
ఇటీవల ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు భారతదేశంలోని ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి 2021కి గాను ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఆ ర్యాంకింగ్స్లో మనకి టాప్గా నిలిచింది ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐఐటి మద్రాస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఐఐటి మద్రాస్ సో దీంట్లో టాప్గా నిలవడం జరిగింది. అలాగే మిగతా వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మనకి ఎయిమ్స్ ఢిల్లీని తీసుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని మొట్టమొదటి 5 స్టేషన్ కొన్ని నెలల క్రితం కరెంట్ అఫైర్ ఇది. భారతదేశంలోని మొట్టమొదటిగా ఏ హాస్పిటల్ ప్రిమిసెస్లో ఒక 5 స్టేషన్ని నిర్మించబోతున్నారు అంటే ఎయిమ్స్ ఢిల్లీ. సో అది కూడా మీరు ఒక 2 months బ్యాక్ కరెంట్ అఫైర్ దాన్ని ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో పలు ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఇండియా తరపున ఎప్పుడూ టాప్ ప్లేస్లో ఉండేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుగా చెప్పొచ్చు. సో దానివల్ల మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే 2021 అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మంత్ 2nd సాటర్డే, సో అగైన్ ఐమ్ రిపీటింగ్, సెప్టెంబర్ మంత్ 2nd సాటర్డేన ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. పర్టిక్యులర్ డేట్ లేదు, ఇలా దీన్ని మెన్షన్ చేస్తారు. అలా ఈ సంవత్సరం జరిగిన ఫస్ట్ ఎయిడ్ డే యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ అండ్ రోడ్ సేఫ్టీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఎయిడ్ అండ్ రోడ్ సేఫ్టీ ఈజ్ అ థీమ్ అండ్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2nd సాటర్డేన ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనేదాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ చూసేటప్పటికి విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ నేమ్డ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్. యాక్చువల్గా బాబ్ వరల్డ్ అని ఉంది కదా, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మనకి బాబ్ వరల్డ్ అనే ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ యాప్ని బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. అండ్ హూ చైర్డ్ ద 8 members ప్యానెల్ కాన్స్టిట్యూటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు ఫ్రేమ్ న్యూ లాస్ ఫర్ డ్రగ్స్, కాస్మెటిక్స్ అండ్ మెడికల్ డివైజెస్. సో ఎప్పటి నుంచో మనకి ఒక 20-25 years బ్యాక్ చట్టాలు ఉన్నాయండి, అంటే లాస్ ఉన్నాయి కాస్మెటిక్స్కి సంబంధించి, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడికల్ డివైజెస్కి సంబంధించి. వాటిని అప్డేట్ చేయడం కోసం సో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి లేదా ఉన్న చట్టాల్లోనే ఎగ్జిస్టెన్సీగా ఉన్న వాటిలో మార్పు తీసుకురావడానికి ఒక 8 members కమిటీని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నియమించింది. అయితే ఆ 8 మంది సభ్యులు గల కమిటీకి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, విజీ సోమాని. సో విజీ సోమాని అధ్యక్షతన ఒక 8 members ప్యానెల్గా గల ఒక కమిటీ అనేది ఏర్పడింది. అది కూడా దేనికోసం అంటే డ్రగ్స్, కాస్మెటిక్స్ అండ్ మెడికల్ డివైజెస్కి సంబంధించి చట్టాన్ని ఏర్పరచడానికి కానీ లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి కానీ ఇలాంటిది ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే మనకి హెల్త్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది మన్సుఖ్ మాండవ్య. సో మన్సుఖ్ మాండవ్య గారు ప్రస్తుతం మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఫార్మర్ హెల్త్ మినిస్టర్గా ఉన్నది మనకి హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారికి ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టొబాకోని కంట్రోల్ చేయడంలో కాంట్రిబ్యూట్ చేసినందుకు ఒక అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా May 31st అనేది నో టొబాకో డే లేదా యాంటీ టొబాకో డే కింద చెప్తాము. సో దాన్ని పురస్కరించుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ అయిన హర్షవర్ధన్ గారికి ఒక అవార్డు ఇచ్చింది ఈ సంవత్సరం. అలాగే ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం మన్సుఖ్ మాండవ్య గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ ఈస్ ఇనాగ్రేటెడ్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఎక్కడ ఏర్పరిచారని అడుగుతున్నారు. సో జనరల్గా మిథనాల్ని మనకి ఈ డీజిల్ మోటార్ ఇంజన్స్లో ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే కొన్ని పవర్ షిఫ్ట్ ఇంజన్స్లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది మిథనాల్ని. సో అలాంటి మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ అది కూడా ఏంటి యాష్ కోల్ గ్యాసిఫికేషన్ మీద బేస్ అయి ఉన్న ప్లాంట్ని భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి హైదరాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే దీనిని BHEL అనేది నిర్మిస్తుంది. సో BHEL నిర్మిస్తున్న భారతదేశంలోని మొట్టమొదటి ఒక హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్గా సో దీన్ని చెప్పొచ్చు. హైదరాబాద్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఇండియా షెర్పా ఫర్ G20 in 2023. సో రీసెంట్గా G20 సమావేశాలు 2023లో ఎక్కడ హోస్ట్ చేయబడతాయని అనౌన్స్ చేశారు. దట్టు ఇండియా ఢిల్లీ కేంద్రంగా హోస్ట్ చేయబడతాయి G20 సమావేశాలు 2023లో. ఆల్రెడీ మనకు తెలుసు 2020లో సౌదీ అరేబియాలోని రియాద్ కేంద్రంగా G20 సమావేశాలు అనేవి జరిగాయి. తర్వాత 2021 అంటే ఈ సంవత్సరం G20 సమావేశాలు అనేవి ఇటలీ కేంద్రంగా జరుగుతున్నాయి.
నెక్స్ట్ 2022 సో G20 సమావేశాలు అనేవి ఇండోనేషియా కేంద్రంగా జరుగుతాయి. 2023 ఇండియా కేంద్రంగా జరుగుతాయి. సో అలాంటి దానికి ఎవరు బాధ్యత నేతృత్వం వహిస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి పీయూష్ గోయల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో 2020 వచ్చేటప్పటికి సౌదీ అరేబియా, 2021 వచ్చేటప్పటికి మనకి ఇటలీ కేంద్రంగా జరుగుతున్నాయి, 2022 వచ్చేటప్పటికి ఇండోనేషియా కేంద్రంగా, అండ్ 2023 మన కంట్రీలో ఇండియాలో సో ఈ G20 సమావేశాలు అనేవి జరుగుతాయి. సో దానికి రిప్రజెంట్ చేసేది పీయూష్ గోయల్ గారు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి ప్రస్తుతం ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అలాగే పక్కన మనకి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా ఆయన మినిస్టర్గా ఉన్నారు. సుబ్రహ్మణ్యం జైశంకర్ మనకి ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ మన్సుఖ్ మాండవ్య హెల్త్ మినిస్టర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్. సో మనకి రీసెంట్గా ఆ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్కి ఎవరు అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఓపీ సింగ్, దీపక్ దాస్, గిరీష్ చంద్ర ముర్ము, మహేష్ కుమార్ అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, గిరీష్ చంద్ర ముర్ము. ప్రస్తుతం గిరీష్ చంద్ర ముర్ము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. సో ఈయనని ఇటీవల మనకి ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి చైర్మన్గా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ దీపక్ దాస్ అని కనిపిస్తున్నారు కదా, దీపక్ దాస్ని కంట్రోలర్ ఆఫ్ జనరల్ అకౌంట్స్, అగైన్ ఐమ్ రిపీటింగ్, కంట్రోలర్ ఆఫ్ జనరల్ అకౌంట్స్ కింద ఆగస్ట్ 21న దీపక్ దాస్ అనే పర్సన్ని అపాయింట్ చేశారు ఈ సంవత్సరం. కంట్రోలర్ ఆఫ్ జనరల్ అకౌంట్స్ దీపక్ దాస్ గారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము గారు. సో ఈయననే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి కూడా చైర్మన్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which organization won Africa Food Prize 2021 for improving food security in sub-Saharan Africa? సో మనకి ఇటీవల ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 అనేది ఈ కింది వాటిలో ఏది గెలుచుకుంది అని అడుగుతున్నారు. అది కూడా రీజన్ చెప్పారు, ఫర్ ఇంప్రూవింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. సో సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతని ఇంప్రూవ్ చేసినందుకు గాను, ఆ కాంట్రిబ్యూషన్కి గాను ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ 2021 అనేది ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇక్రిసాట్, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ హైదరాబాద్. సో మనకి ఏదైతే క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో మనకి క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ కేంద్రంగా ఉందో ఇక్రిసాట్, సో అది మనకి పప్పు దినుసులు అంటాం చూడండి, అలాంటి వాటిల్లో ఒకటి, మిగతా వాటిల్లో ఒకటి, చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ లేదా ఇంప్లిమెంట్స్ని ఎక్కువగా చేసిందంటే ఈ రీజియన్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రిబ్యూషన్స్ కూడా చేసిందంట. సో దానికి గాను ఫుడ్ సెక్యూరిటీ ఇన్ సబ్ సహారా ఆఫ్రికా కాంట్రిబ్యూషన్కి గాను సో ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ 2021 అనేది ఇక్రిసాట్ హైదరాబాద్కి లభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ హ్యాస్ రీసెంట్లీ టేకెన్ ద చార్జ్ ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్. సో ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ అనే దానికి ఇటీవల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి యోగేష్ కుమార్ మిశ్రా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. అండ్ హూ ఓన్ ద విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2021. సో విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ 2021 ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఫుల్ లెంత్ ఇంగ్లీష్ నావెల్. సో ఫుల్ లెంత్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎవరైతే నావెల్ని రాస్తారో సో దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, అది ఏ కంట్రీ నుంచి అయినా సరే ఆ విమెన్ ఆథర్ని, సో మనకి ఒక మహిళా రచయితని తీసుకోవడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం తీసుకున్న పర్సన్ ఎవరు అంటే మనకి సుసానా క్లర్క్. సో సుసానా క్లర్క్ అనే పర్సన్ని సో ఈసారి మనకి విమెన్ ఫిక్షన్ ప్రైజ్ని 2021ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, who has been recognized with Guinness World Record for most goals scored in men's international football. So men's international football అంతర్జాతీయ సో మనకి మెన్స్ ఫుట్బాల్ కేటగిరీలో ఎక్కువ గోల్ స్కోర్ చేసినందుకు ఎవరు గిన్నీస్ రికార్డ్ని కైవసం చేసుకున్నారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, CR7 లేదా ఈయననే క్రిస్టియానో రొనాల్డో కూడా పిలుస్తారు. సో మోస్ట్ ఫేమస్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈయన ఇటీవల గిన్నీస్ రికార్డులోకి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఇది ఈయనకి 5th టైం అంట ఇలాంటి రికార్డ్ని, అంటే గిన్నీస్ బుక్లోకి ఒక రికార్డ్ని క్రియేట్ చేయడం అనేది ఈయనకి 5th టైం అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ 4 సార్లు డిఫరెంట్ రికార్డ్స్ని ఈయన క్రియేట్ చేశారు.
ఒకటి ఇప్పటికే వికీపీడియాలో మోస్ట్ సెర్చ్ చేసే లేదా మోస్ట్ వికీపీడియా చూసే మెన్ అథ్లెట్ కింద ఉన్న పర్సన్ ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో. అలాగే యూరోపియన్ క్లబ్కి సంబంధించి హై స్కోర్ని చేసిన పర్సన్ కింద ఒక 11 కాన్సిక్యూటివ్ మ్యాచెస్కి సంబంధించి ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. ఇలా వివిధ రకాలుగా 4 టైమ్స్ ఆల్రెడీ గిన్నిస్ స్థానాన్ని సంపాదించుకున్నారు. 5th టైం ఈసారి మళ్ళీ 2021లో గోల్స్ని ఎక్కువగా స్కోర్ చేసినందుకు మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కేటగిరీలో క్రిస్టియానో రొనాల్డో లేదా CR7 ఇటీవల గిన్నిస్ రికార్డులోకి వచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్ యొక్క రిచెస్ట్ లిస్ట్లో కూడా టాప్ పర్సన్గా నిలిచింది రొనాల్డోనే. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద 2021 ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండియా. సో మనకి భారతదేశం తరపు నుంచి యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండియా కింద ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అయాన్ షంక్త్. సో అయాన్ షంక్త్ అనే పర్సన్ మనకి మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. సో ఆ ఏరియాలో చుట్టుపక్కల లేక్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వాటి పక్కనున్న ఎన్విరాన్మెంట్ ఏరియాస్ కావచ్చు, వాటి కన్జర్వేషన్ అండ్ రీహాబిలేషన్ కోసం ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు. కన్జర్వేషన్ అండ్ రీహాబిలేషన్ లేక్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పవై లేక్ అని చెప్పేసి పిలుస్తారు. సో దానికి గాను మహారాష్ట్రకి చెందిన ఈ అయాన్ షంక్త్ అనే ఆ పర్సన్కి ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ ఇండియా అవార్డు అనేది లభించడం జరిగింది. ఇండియా నుంచి సెలెక్ట్ అయిన పర్సన్ ఈయన. The next one, recently India has signed an agreement with which country for recruitment of Indian citizens. So Indian citizen ని రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం మనకి ఏ కంట్రీతో ఇండియా ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. లైక్ స్వీడన్, ఫ్రాన్స్ అండ్ పోర్చుగల్, స్పెయిన్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి పోర్చుగల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో పోర్చుగల్ భారతదేశం ఇటీవల భారతదేశ యువత లేదా భారతదేశ సిటిజన్స్ యొక్క నియామకాల కోసం ఒక ఒప్పందాన్ని రీసెంట్గా కుదుర్చుకున్నాయి. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద procurement of 56 C-295 megawatt transport aircraft from which country for Indian Air Force. సో మనకి ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ కంట్రీ నుంచి 56 C-295 మెగావాట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది తీసుకోవడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ USA. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో USA నుంచి దీనిని తీసుకోవడం కోసం ఇండియా ఇటీవల ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, రీసెంట్లీ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రొక్యూర్మెంట్ of 56 C-295 megawatt transport aircraft from which country for Indian Air Force. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం భారతదేశం ఈ కింది వాటిలో ఏ కంట్రీ నుంచి 56 C-295 మెగావాట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనే దాన్ని కొనుగోలు చేయాలనుకుంటుంది, రిసీవ్ చేసుకోవాలనుకుంటుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా ఈ 56 C-295 మెగావాట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది స్పెయిన్ దేశానికి సంబంధించింది. సో ఈ ఒప్పందం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం సో ఇండియా స్పెయిన్ కంట్రీతో చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, the Union Cabinet has approved 10,683 crore on PLI scheme over a span of 5 years to which sector అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి టెక్స్టైల్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో వస్త్ర రంగం కోసం దాదాపుగా 10,683 కోట్లని రీసెంట్గా మనకి అప్రూవ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అండ్ వరల్డ్ ఈవీ డే అనేది అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ డే అని చెప్పేసి అంట. సో ఎలక్ట్రిక్ వెహికల్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారని అడుగుతున్నారు. September 8th నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు అక్కడ. దట్ ఈస్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది September 10th. సో September 7th, September 9th September 9th అనేది మనకి వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే కింద రికగ్నైజ్ చేయబడింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్ని ఇది వరకు మనకి అంటే రీసెంట్గా మహారాష్ట్రలో ప్రారంభించారు. అలాగే ఓలా తన లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ 2-వీలర్ ఫ్యాక్టరీని తమిళనాడులో ప్రారంభించబోతుంది. కర్ణాటక లాంటి స్టేట్స్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఒక ప్రాసెస్ని లేదా స్కీమ్ని కూడా స్టార్ట్ చేశాయి. వాటితో పాటు గుజరాత్లోని మనకి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఉందో దాని ప్రిమిసెస్ ఏరియాలో కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్ని యాక్సెస్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీర్మానించుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ డే అనేది September 9th రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
రీసెంట్లీ ఇండియాస్ టాలెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే భారతదేశంలో లార్జెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రీ టవర్ కింద మనం ఢిల్లీని చెప్పుకున్నాం. ఎందుకంటే ఢిల్లీలో రీసెంట్గా స్టార్ట్ చేశారు. అయితే 6 days బిఫోర్ ఏమైందంటే దానికి మించి, సో భారతదేశంలోనే ఇప్పుడు ఏదైతే రీసెంట్గా ఢిల్లీలో ఏర్పడిందో దానికన్నా అతిపెద్ద ఒక ఎయిర్ పొల్యూషన్ టవర్ అంటే ఎయిర్ ప్యూరిఫైడ్ టవర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. అది కూడా చండీగఢ్ కేంద్రంగా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్, ఇట్ ఈస్ అ లార్జెస్ట్ టవర్ లేదా టాలెస్ట్ టవర్ ఇన్ ఇండియాగా చెప్తున్నారు. సో చండీగఢ్లో 6 రోజుల క్రితం దీని ఇనిషియేషన్ కూడా పూర్తయింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. హిమాలయన్ దివాస్ ఆర్ హిమాలయన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో హిమాలయన్ దివాస్ అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సేమ్ థింగ్ అండి, September 9th. సో September 9th అనే దాన్ని హిమాలయన్ దివాస్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ అభియాన్. సో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ అభియాన్ అనే దాన్ని 100% డిజిటల్ లిటరసీ కోసం, డిజిటల్ విలేజెస్ కోసం సో ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో ట్రైబల్ అఫైర్స్ ఒకటి ఇచ్చారు, హౌసింగ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి జల్ శక్తి ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది మనకి అశ్విని వైష్ణవ్ గారి కింద ఉంది. సో ఈ మంత్రిత్వ శాఖ మనకి ప్రధానమంత్రి డిజిటల్ సశక్త్ అభియాన్ అనే దాన్ని సో మనకి డిజిటల్ లిటరసీ అనేది 100% డిజిటల్ విలేజెస్ కేంద్రంగా సాధించడం కోసం సో దీన్ని ప్రారంభించిందని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ దట్ ప్రాణా పోర్టల్. సో ప్రాణా పోర్టల్ వచ్చేటప్పటికంటే ఇది పోర్టల్ అనేది దేనికోసం అంటే ఆ పోర్టల్ ఫర్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ ఎంటైటెడ్ సిటీస్. పోర్టల్ ఫర్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ ఎంటైటెడ్ సిటీస్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ప్రాణా పోర్టల్ అంటారు. అంటే భారతదేశ వ్యాప్తంగా 132 సిటీస్లో 132 సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రాణా పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ పొల్యూషన్ అని చెప్తున్నాం కాబట్టి సో ఇది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించి ఉండొచ్చు అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. సో ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్కి చెందిన భూపేంద్ర యాదవ్ గారు రీసెంట్గా 132 సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ని రెగ్యులైజేషన్ చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు కోసం మనకి ప్రాణా పోర్టల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఆ పోర్టల్ ఫర్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ ఎంటైటెడ్ సిటీస్ కింద ఆ ప్రాణా పోర్టల్ అనేది చెప్పబడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.